కృష్ణప్రియ మన ముందరికి వస్తుంది. దమ్మా ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన రావూరి గారు, సంగీతం భానుమతి గారు, గానం భానుమతి గారు. చక్రపాణి సినిమా నుంచి ఉయ్యాల జంపాలలో రావయ్య. గరావయ్యా ఉయ్యాల జంపాలలు గరావయ్యా తులలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలు గరావయ్యా తులలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలు గరావయ్యా. మామదిలో కోర్కెలను మన్నింపాదయతో అవతరించినావయ్య అందాల రాసి చిన్నిన తండ్రికి శ్రీరామ రక్ష చిన్నిన తండ్రికి శ్రీరామ రక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష ఉయ్యాల జంపాలలు గరావయ్యా తులలేని భోగాల తూగి ఉయ్యాల జంపాలలు గరావయ్యా ఊగరావయ్యా ఊగరావయ్యా. ధన్యవాదాలు, చాలా బాగా పాడారు. భానుమతి గారు అంటే నాకు కొన్ని గుర్తొస్తున్నాయండి. మా అమ్మమ్మ గారు చాలా చాలా పెద్ద అభిమాని భానుమతి గారికి. అండ్ చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు ఆవిడ అలాగే డ్రెస్ అయ్యేవారు కూడా, అలా బొట్టు అన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆవిడ పాటలే పాడేవారు. ఏదైనా ఫంక్షన్లు అయినా అవుతాయి కూడా ఆవిడ పాటలే ఈ పాట ఎక్కువ పాడేవారు మా అమ్మమ్మ గారు. అది గుర్తొస్తుంది. అండ్ ఆవిడ సినిమాలు చూస్తూ చిన్నప్పుడు అంతా పెరిగాం. ఆవిడ పాడే పాటలు వింటే ఆవిడ యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంకా చూడకుండానే మనకి ఆ పాటలో ఆ యాక్షన్ ఓకే ఇలా ఉండుంటుంది అని గెస్ చేసే అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆవిడ పాటలో. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్, అంటే యాక్ట్రెస్ కమ్ సింగర్ అండ్ డైరెక్ట్ ఎవ్రీథింగ్ చాలా మంచి ఆర్టిస్ట్. అండ్ మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకుని అవన్నీ గుర్తు చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా పాడి. థ్యాంక్ యూ. సో వెరీ నీట్ చివరికొచ్చి అంత అద్భుతంగా పాడుతూ ఊగరావయ్యా ఊగరావయ్యా ఊగరావయ్యా. ఆ షడ్జమం స్లైట్లీ అలా కొంచెం షార్ప్ అయిందనమాట. దట్స్ అసలు మామూలు చెవులకి వినిపించదు. మేము గొంగళి కప్పుకొని వింటాం కాబట్టి మాకు వినపడుతుంది అది. బట్ దట్స్ వెరీ వెరీ మైనర్, వెరీ వెరీ మైనర్. మిగతా పాట అంతా జనరల్గా ఇలాంటి విదుషీమణి భానుమతి గారు, ఆవిడ చాలా టిపికల్ వాయిస్ ఆవిడది. ఎవరు పాడినా ఆవిడ పాటను ఆవిడలాగానే ఆ నేసల్గా అలా పాడాలని ట్రై చేస్తారు.
ఈ పాపాయి అలా పాడలేదు, నాకు అదే సంతోషం. తనలా పాడింది, భానుమతి గారి పాటను పాడింది. ఎంతమందికి తెలుసు రావురి గారు రావురి భరద్వాజ్ గారు కాదు, రావురి భరద్వాజ్ గారికి చనిపోయే ముందరే ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఆయన సినిమాకు పాటలు రాశారని చాలామందికి తెలియదు. ఆయన కాదు ఈయన, ఈ రావురి వేరేవారు. ఎప్పుడు కద్దరేసుకుని ఆయన గాంధీలాగానే ఉండేవాడు, ఒక సంచి తగిలించుకుని అలా పాండ్య బజార్లో నడిచి వెళ్ళడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన రాసిన పాటలు నేను కూడా పాడే అవకాశం నాకు వచ్చింది. ఓకే అమ్మా, వెళ్ళరా తల్లి.